శ్రీకాంతాచారి అమరత్వం, బీఆర్ఎస్ విస్మరణ, కాంగ్రెస్ చిరస్మరణ. ఆయన ఆశయ సాధనకు కంకణబద్ధులమై ఉన్నామన్న సీఎం. మొదటి ఏడాదిలోనే 60,000 ఉద్యోగాల భర్తీ, మరో ఏడాదిన్నరలో 40,000 ఉద్యోగాలు. బీఆర్ఎస్ ఏది విస్మరించిందో దాన్నే కాంగ్రెస్ అందిపుచ్చుకుంటున్నది. జనాలు ఏమి కోరుకుంటున్నారో ఆ నాడి పక్కగా తెలుసుకొని ముందుకు పోతున్నది రేవంత్ సర్కార్. తెలంగాణ రాగానే, అధికారం చేజిక్కగానే మారిపోయిన మరో మనిషిని చూశారు కేసీఆర్లో. ఉద్యమకారులను, అమరులను విస్మరించి ఫక్తు రాజకీయాలు చేస్తూ పోతున్న పెద్ద మనిషిని చూసి జనం నివ్వెరపోయింది. మరో మనిషిని చూసి సిగ్గుపడింది. ఇక మార్పు రావాల్సిందేనని కోరుకున్నది. అమరుల త్యాగాలను చిన్నచూపు చూసిన బీఆర్ఎస్ అంతిమంగా తగిన మూల్యం చెల్లించుకున్నది. అమరుడు శ్రీకాంతాచారి త్యాగం తెలంగాణ మలిదశోద్యమంలో తిరుగులేనిది. ఉద్యమానికి అదో ఊతం, యావత్ జాతిని కదిలించిన వైనం. తెలంగాణ రావడానికి, ఉద్యమానికి ఊపిరిది. కథన రంగంలో దూకడానికి ఆ త్యాగం, ఆ వీరమరణం తోడ్పడింది. కానీ దాన్ని పాలకుడు మర్చాడు, అమ్మను అవమానించాడు. కానీ ఇప్పుడు రేవంత్ సర్కార్ ఆ అమరుడి స్మరణ చేసుకుంటున్నది. శ్రీకాంతాచారి అమరత్వాన్ని గుర్తు చేసుకుంటున్నది. ఆయన అమరుడైన రోజున స్మరించుకుంటున్నది. ఆ అమరుడి ఆశయాలను నెమరు వేసుకుంటున్నది. ఆ ఆశయ సాధనలో ప్రజాపాలన ముందుకు సాగుతున్నదని సీఎం రేవంత్ రెడ్డి గుర్తు చేస్తున్నాడు. ఉద్యోగాల కోసమే అమరుడైన శ్రీకాంతాచారి ఆత్మ శాంతించేలా తన ప్రభుత్వం ముందడుగు వేసిన విషయాన్ని జనం ముందుంచుతున్నాడు రేవంత్ రెడ్డి. మొదటి ఏడాదిలోనే 60,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చిన విషయాన్ని చెప్పి ఇదే ఘనమైన నివాళిగా సమర్పించుకుంటున్నాడు. మరో ఏడాదిన్నరలో ఇంకో 40,000 సర్కార్ కొలువులు ఇచ్చేందుకు తాము రెడీగా ఉన్నామని కూడా ఈ వేదికగా ఆయన ప్రకటించుకుంటున్నాడు. శ్రీకాంతాచారి చిరస్మరణీయుడని గుర్తు చేసుకుంటూ, విస్మరణ జరిగిన చోటే ఘనమైన నివాళి అర్పిస్తూ జనం మెప్పు పొందే పనిని చేస్తున్నాడు సీఎం రేవంత్ రెడ్డి.